హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేకాస్ మాధురా ఫుడ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పండుగ వేసవి కాలంలో రావడం వల్ల భక్తులకు చల్లదనం, శక్తి కలిగించేందుకు శ్రీరాముడికి ప్రీతికరమైన ఈ పానకాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, కానీ నేను చూపించే ఈ పద్ధతి పూర్వం మన పెద్దలు చేసుకునే విధానం. ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకొని 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. బెల్లం ముక్కలుగా కాకుండా తురిమినదైతే త్వరగా కరుగుతుంది. బెల్లం పూర్తిగా కరిగాక 1/4 టీ స్పూన్ సొంటి పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి, రాళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి, ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇప్పుడు ఈ పానకాన్ని వడగట్టుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ నిమ్మరసం, 8-10 తులసాకులు వేసుకొని కలిపితే వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే శ్రీరాముడికి ఎంతో ప్రీతికరమైన పానకం సిద్ధమవుతుంది. ఈ పండగ రోజున అందరూ భక్తి శ్రద్ధలతో ఈ పానకాన్ని తయారు చేసుకొని శ్రీరాముడికి నైవేద్యంగా అర్పించి మనం ప్రసాదంగా తీసుకుందాం.